హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టాక్ అప్డేట్స్ ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. డిఎల్ఎఫ్ వాళ్ళు నెక్స్ట్ FY25లో వాళ్ళ షేర్స్ 17,000 crores రీచ్ అవుతాయని ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ వచ్చాక స్టాక్ 2.2% రైజ్ అయ్యింది. ఈ కెనరా బ్యాంక్ వాళ్ళు కాసా డిపాజిట్ని ఇంక్రీజ్ చేయడానికి 250 న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేస్తామని ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ వచ్చాక స్టాక్ 1.7% రైజ్ అయ్యింది. టాటా మోటార్స్ వాళ్ళు కస్టమర్స్కి కర్వ్ ఎస్యూవీ ఫ్యూచర్స్, సేఫ్టీ అండ్ ఇంజిన్ ఆప్షన్ గురించి క్లారిఫై ఇచ్చారు. ఈ వెహికల్ ఈవీలో రాబోతుందని అప్డేట్ ఇచ్చేసరికి ఈ స్టాక్లో పాజిటివ్ మూవ్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చాక స్టాక్ 5% రైజ్ అయ్యింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు Q1 రిజల్ట్ రిలీజ్ చేశారు. క్వార్టర్ బేసిస్లో వాళ్ళకి 19% రైజ్ అయ్యింది. 182 crores ప్రాఫిట్ వచ్చాయని అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ వచ్చాక స్టాక్లో 7% రైజ్ అయ్యింది. సిటీ యూనియన్ బ్యాంక్ వాళ్ళు Q1 రిజల్ట్ రిలీజ్ చేశారు. వీళ్ళకి నెట్ ప్రాఫిట్ జూన్ క్వార్టర్లో 16% రైజ్ అయ్యింది అనేలా అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ వచ్చాక స్టాక్లో పాజిటివ్ మూవ్ వచ్చింది.